మనం బఫర్ ఓవర్ఫ్లో గురించి చూద్దాం. బఫర్ ఓవర్ఫ్లో అయిపోయాక టైప్స్ ఆఫ్ బఫర్ ఓవర్ఫ్లోస్ ఉంటాయి. ఒకటి స్టాక్ బేస్డ్ బఫర్ ఓవర్ఫ్లో ఉంటుంది, ఇంకోటి ఇప్ బేస్డ్ ఉంటుంది. ఇప్ బేస్డ్ బఫర్ ఇప్ అది ఓకే. ఇప్ అసలు డైనమిక్ యూజ్ చేస్తారు. వెళ్దాం వీడియో అయినా కూడా డెప్త్కి వెళ్దాం. ఇంకా ఆ బఫర్ ఓవర్ఫ్లోని మినిమైజ్ చేయడానికి ఏం చేయాలి, ఇట్లా ఈ 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా. అసలు బఫర్ ఓవర్ఫ్లో అంటే ఏంటిది, దీంట్లో 2 ఉంటాయి. ఒకటి స్టాక్, ఇంకోటి ఇప్పు. ఆ 2 బఫర్ ఓవర్ఫ్లోస్ డిస్కస్ చేసినాక ఈ టైప్స్ అనమాట బఫర్ ఓవర్ఫ్లోలో. ఆ 2 డిస్కస్ చేసుకున్నాక ఈ బఫర్ ఓవర్ఫ్లోని ఎలా మినిమైజ్ చేయాలో రోజు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇక బఫర్ ఓవర్ఫ్లోకి వెళ్ళాలంటే బేసిక్ ఎట్లుంటుంది అంటే ఇది బఫర్ ఉంటుంది, ఇక్కడ మెమరీ ఉంటుంది. ఓకే, ఇది మెమరీకి డైరెక్ట్ వెళ్ళదు అనమాట. ఏ డాటా అయినా ఫస్ట్ బఫర్లోకి వెళ్తుంది. బఫర్లోకి వెళ్ళినాక బఫర్ నుంచి మెమరీకి వెళ్తుంది అనమాట. డైరెక్ట్ మెమరీకి వెళ్ళాలి. సో ఏది బఫర్ మిడిల్లో ఉందో అది ఫుల్ అయిపోయి ఇంకా ఓవర్ఫ్లో అయిన ఒక డాటా అని దాన్ని బఫర్ ఓవర్ఫ్లో అంటారు. ఇప్పుడు 1 ఇక్కడ రాస్తాను అంటే డీటెయిల్గా చదువు. ఇప్పుడు బఫర్ ఓవర్ఫ్లో ఈజ్ ఎ వెన్ ప్రాసెస్ స్టోర్ డాటా ఇన్ ఏ బఫర్. దీన్ని బఫర్ అంటారు, చెప్పినా కదా. దీన్ని టెంపరరీ డాటా స్టోరేజ్ అనడం మాట్లాడచ్చు మనం. టెంపరరీ మాత్రమే డాటా అనేది స్టోర్ అవుతుంది. సో ఈజ్ ఎ వెన్ ఏ ప్రాసెస్ స్టోర్స్ డాటా ఇన్ బఫర్ అవుట్ సైడ్ ద మెమరీ. సో ఇది మెమరీ అయితే ఇది మెమరీ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇది మన మెమరీ ఆఫ్ ద ప్రోగ్రామ్ యొక్క మెమరీ కాకుండా దాని అవుట్ సైడ్ బఫర్ ఉంటుంది. అలా మన డాటా అన్నది స్టోర్ చేసుకుంటాం. దిస్ మే రిజల్ట్ అన్రిలేటెడ్ ప్రోగ్రామ్ బిహేవియర్. ఎప్పుడైతే బఫర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది దాని యాక్చువల్గా ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేయదు అనమాట. ఎందుకంటే డాటా అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇంక్లూడింగ్ దీనివల్ల ఏమవుతుంది, బఫర్ ఓవర్ఫ్లో వల్ల మెమరీ యాక్సెసింగ్ ఎర్రర్ వస్తుంది. మెమరీ యాక్సెస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే డాటా అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఇన్కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి, అక్యురేట్ రిజల్ట్స్ రావు. ప్రోగ్రామ్ అనేది క్రాష్ అయిపోతుంది. ఇంకా ఏదైతే సిస్టమ్ సెక్యూరిటీ ఉందో అది కూడా పోతాయి అన్నమాట. సో బఫర్ ఓవర్ఫ్లో కెన్ బి ట్రిగర్డ్ బై ఇన్పుట్స్ దట్ ఆర్ డిజైన్ టు ఎగ్జిక్యూట్ కోడ్ ఆర్ ఆల్టర్ ద వే ద ప్రోగ్రామ్ ఆపరేట్స్. సో దానికి యాక్చువల్లీ ఇంత స్టోరేజ్ ఉంటుంది బఫర్కి, అందుకని ఎక్కువ స్టోరేజ్ మనం పంపితే బఫర్ ఓవర్ఫ్లో అనేది రైజ్ అవుతుంది అనమాట. దే ఆర్ ద బేసిస్ ఆఫ్ ద మెనీ సాఫ్ట్వేర్ వలనరబిలిటీస్ అండ్ కెన్ బీ మెస్లీనియస్ ఎక్స్ప్లోయిటెడ్. సో చాలా వరకు సాఫ్ట్వేర్ వలనరబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనివల్లనే కాస్ అవుతాయి అన్నమాట. బౌండ్ చెకింగ్ కెన్ బి ప్రివెంట్ బఫర్ ఫ్లోస్. సో ఇప్పుడు మనం బేసిక్గా C++ లాంగ్వేజెస్ బఫర్ ఓవర్ఫ్లోకి ప్రాబ్లం ఫేస్ అవుతాయి అన్నమాట. సో వాటికి మనం బౌండ్ చెకింగ్ పెట్టినామనుకో, అంటే ఇప్పుడు ప్రతి వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, వాటికి మనం బౌండ్ చెకింగ్ పెట్టినామనుకో అందుకని ఇక్కడ డాటా అనేది వాడు ఇన్పుట్ ఇవ్వలేదు. సో అట్లా మనం బౌండ్ చెకింగ్ పెట్టినాక మనం బఫర్ ఓవర్ఫ్లోని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. బేసిక్గా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ బఫర్ ఓవర్ఫ్లో ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. విచ్ ప్రొవైడ్ నో బిల్డింగ్ ఎందుకంటే C++ ఏమంటే బిల్డింగ్ ప్రొటెక్షన్ ఉండదన్నమాట. లైక్ యాక్సెసింగ్లో కానీ డాటా ఓవర్ రైట్ చేయడంలో కానీ ఎనీ పార్ట్ ఆఫ్ ద మెమరీ అండ్ డు నాట్ ఆటోమేటిక్ చెక్ దట్ ద డాటా రిటర్న్ టు ఎన్. సో ఏం చేస్తారంటే C++ వల్ల ఫ్యూచర్స్ ఉన్నాయి, బిల్డింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి అన్నమాట. బిల్డింగ్ ప్రొటెక్షన్ ఉన్నాయి బఫర్కి. లైక్ ఇప్పుడు యాక్సెస్ చేయడంలో కానీ డాటాను ఓవర్ రైట్ చేయడంలో కానీ ఆ మెమరీలో ఏ డాటా పార్ట్ అయినా నువ్వు ఓవర్ రైట్ చేస్తున్నావు, అది ఆటోమేటిక్గా చెక్ చేయరు అనమాట. ఇప్పుడు అరే ఉంది, అరే సైజు 5 కన్నా 6, 7 నువ్వు ఇస్తూనే ఉన్నావు డాటా. సో అది చెక్ చేసుకోరు అట్లా. అందుకే బఫర్ ఓవర్ఫ్లో అనేది C++లో చాలా కామన్. బఫర్ ఓవర్ఫ్లో అక్కర్స్ వెన్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్ ట్రైస్ టు స్టోర్ మోర్ డాటా. ఇది బఫర్, అర్థమైంది కదా. కావాల్సిన డాటానే దీనికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ డాటా కంటే ఎక్కువ స్టోర్ చేయడానికి మనం ట్రై చేస్తే ఆ బఫర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. ఆ బఫర్ని టెంపరరీ డాటా స్టోరేజ్ కూడా అనొచ్చు మనం. దెన్ దాన్ని హోల్డ్ చేసేదానికన్నా ఎక్కువ డాటాను వాళ్ళు పంపించడానికి బఫర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా బఫర్ ఓవర్ఫ్లో అవుతుంది. సో ఇది కామన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్ అనమాట ఆన్ డాటా ఇంటిగ్రిటీ. డాటా ఇంటిగ్రిటీ అనేది చాలా కామన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్ అనమాట. ఇది చాలా కామన్ సెక్యూరిటీ అటాక్ చేస్తుంది ఇది బఫర్ ఓవర్ఫ్లో యూజ్ చేసి డాటా ఇంటిగ్రిటీ పైన. ఇప్పుడు ద నాలెడ్జ్ ఆఫ్ C++ ఆర్ ఎనీ అదర్ హై లెవెల్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఇప్పుడు C++ కాకుండా హై లెవెల్ కంప్యూటర్ లాంగ్వేజెస్ లైక్ ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇది అన్నిటికీ మనం చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు మనం ఆ బఫర్ ఓవర్ఫ్లోని ఎంతో బాగా అర్థం చేసుకుంటే మనము
ఆ ప్రాబ్లమ్ అనేది రైస్ కాకుండా ఆపచ్చు ఈ లాంగ్వేజెస్లో, సి కానీ C++లో కానీ, కంప్యూటర్ లాంగ్వేజెస్ లైక్ అసెంబ్లీ లాంగ్వేజ్లో కానీ. సో ఇది నువ్వు చాలా బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనం ఆ ప్రాబ్లం రాకుండా ఆపచ్చు. ఎందుకంటే దానివల్ల సెక్యూరిటీ అటాక్స్ అనేది జరుగుతాయి అన్నమాట. సెక్యూరిటీ అటాక్ జరిగితే ఏమిటంటే డేటా ఇంటిగ్రిటీ అనేది పోతుంది అనేది. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ బఫర్ ఓవర్ఫ్లోస్ చూద్దాం. ఒకటి స్టాక్ బేస్డ్ ఉంటుంది, ఇంకోటి ఈప్ అని ఉంటుంది. స్టాక్ బేస్డ్ అనేది అక్కర్స్ ఎప్పుడు వెన్ ద ప్రోగ్రామ్ రైట్స్ టు ఏ మెమరీ అడ్రస్ ఆన్ ద programs call the stack outside the ఇంటర్నెట్ డేటా స్ట్రక్చర్, యూజువల్లీ ఫిక్స్డ్ లెంత్ బఫర్. యాక్చువల్లీ ఇక్కడ బఫర్ అని మాట్లాడుకుంటాము, ఇది ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. సో బఫర్ ఓవర్ఫ్లో అక్కర్స్ వెన్ ద ప్రోగ్రామ్ రైట్స్ టు ఏ మెమరీ అడ్రస్. యాక్చువల్గా నువ్వు ఏదైనా ఇప్పుడు ఇంటూ ఏ అని రాసినావు, దీనికి ఒక మెమరీ అడ్రస్ అనేది స్టోర్, ప్రతి వేరియబుల్కి ఇంటూ బి, తర్వాత ఫ్లోట్ సి అని రాసినాం. సో ఇది ఒక వేరియబుల్, దీనికి సపరేట్ మెమరీ అడ్రస్ ఉంటుంది. సో ప్రతి మెమరీ అడ్రస్ అనేది ఆ బఫర్లో పోయి స్టోర్ అవుతుంది. స్టాక్ అవుట్ సైడ్, సో స్టాక్ అంటే ఇట్లా ఉంటుంది. స్టాక్ ఇట్లా వస్తుంది. స్టాక్ ఫస్ట్ A B C D, మళ్ళీ నువ్వు తీయాలంటే ఫస్ట్ D తీయాలి, D తీసిన C B A అట్లా చేయాలి. స్టాక్ అంటే ఇది అన్నమాట. సో ఈ ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది అన్నమాట స్టాక్ బేస్డ్. ఈ ఫుల్ అయిపోతే స్టాక్ బేస్డ్ బఫర్ ఓవర్ఫ్లో అనేది క్రాస్ అవుతుంది. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం. స్టాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్లో స్టాక్ అనేది చెప్పిన, స్టాక్ అంటే ఇట్లా ఉంటుంది. స్టాక్ ఫస్ట్ A వస్తుంది, B C D, మళ్ళీ నువ్వు ఏ తీయాలంటే డైరెక్ట్ తీయలేవు, D తీయాలా, తర్వాత C తీయాలి, తర్వాత B తీసిన తర్వాత ఏని యాక్సెస్ చేయొచ్చు. అట్లా స్టాక్ అనేది బేసిక్ ఇట్లా పనిచేస్తుంది వర్కింగ్. మెమరీ స్పేస్ ఇన్ విచ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ ఆఫ్టన్ ఫంక్షన్ పారామీటర్స్ ఆర్ అలొకేటెడ్. సో ఆటోమేటిక్ వేరియబుల్స్ అన్నీ ఇక్కడ స్టాక్లో అలొకేట్ అయినాయి. ఫంక్షన్ పారామీటర్స్ ఆర్ అలొకేటెడ్ ఆన్ ద స్టాక్ అండ్ దే ఆర్ నాట్ ఆటోమేటికల్లీ ఇన్స్టాల్డ్ బై ద సిస్టమ్. సో ఇవేంటి, ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఇన్స్టలైజ్ చేయాలన్నమాట ఈ వేరియబుల్స్ని. సో ఇప్పుడు నేను ఏ అని పెట్టిన, A = 5 అని పెట్టినాకో ఏ లోపల 5 అనేది స్టోర్ అవుతుంది. జస్ట్ నేను ఇంటూ B అని పెట్టి వదిలేసిన, బీని నేను ఇన్స్టలైజ్ చేయాలి. ఇన్స్టలైజ్ చేయకపోతే B లోపల గార్బేజ్ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది అనమాట B లోపలికి. గార్బేజ్ వాల్యూ దాని అది ఏదో ఒక గార్బేజ్ వాల్యూ Bలో పోయి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే B = 6 అన్నాక అప్పుడు గార్బేజ్ వాల్యూ వెళ్ళిపోయి 6 అనేది స్టోర్ అవుతుంది. అర్థమైందా? వన్స్ ద ఫంక్షన్ యాజ్ కంప్లీటెడ్ ఇట్ సైకిల్ ద రిఫరెన్స్ టు ఏ వేరియబుల్ ఇన్ ద స్టాక్ ఈస్ రిమూవ్. ఒకసారి అయితే ఫంక్షన్ ఏంటుంటుందో ఆ ఫంక్షన్ సైకిల్ అని ఒకసారి కంప్లీట్ అయిపోయినాక దాన్ని ఏదైతే రిఫరెన్స్ వేరియబుల్ ఉంటుందో అది అవసరం లేదు. ఫంక్షన్ అయిపోయినాక దాని రిఫరెన్స్ వేరియబుల్ మనం ఏం చేసుకుంటాం, సో దాన్ని రిమూవ్ చేసేస్తాం అనమాట. స్టాక్లో అట్లా పనిచేస్తుంది. సో ఈ అటాకర్ ఏం చేస్తారంటే ఈ స్టాక్ బేస్డ్ బఫర్ ఓవర్ఫ్లో ఏదైతే ఉందో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన ప్రోగ్రామ్ని మ్యానిపులేట్ చేస్తాడు. వేరే వాడు మ్యానిపులేట్ చేస్తాడు, ఓవర్ రైట్ చేయొచ్చు. ఎలా ఓవర్ రైటింగ్ చేసుకుంటే మన ప్రోగ్రామ్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు లోకల్ ఎట్లా ఓవర్ రైటింగ్ బై వేరియస్ వే బై ఓవర్ రైటింగ్ కొన్ని చూద్దాం. లోకల్ వేరియబుల్ దట్ ఈస్ నియర్ టు ద బఫర్ ఇన్ మెమరీ. ఇదొక బఫర్ అయితే అది ఒక లోకల్ వేరియబుల్ ఉంది. C అని ఒక లోకల్ వేరియబుల్ ఉంటే విచ్ ఆన్ ద స్టాక్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దట్ కెన్ బి బెనిఫిట్ ద అటాకర్. సో వాడు ఏం చేస్తాడు, దాని బిహేవియర్ మార్స్తాడు. సో దట్ స్టాక్ ఏదైతే ఉందో అవి లోకల్ వేరియబుల్ స్టాక్లో ఉన్న లోకల్ వేరియబుల్ బిహేవియర్ మార్స్తాడు. దానివల్ల ప్రోగ్రామ్ బిహేవియర్ అనేది మారుతుంది. మారడం వల్ల అటాకర్కి బెనిఫిట్ అవుతుంది. దానివల్ల అటాక్ ఈజీగా చేస్తాడు. The return address in a stack frame, once the function returns execution, will resume at the return address as specified by the attacker, usually user input filled buffer. Okay, a function pointer అని ఉంటుంది or exception handler which is suspiciously executed. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం దట్ కాంట్రిబ్యూట్ టు ఓవర్కమ్ దట్ ద ఎక్స్ప్లాయిట్స్ ఆర్. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఏదైతే మనం చేయగలుగుతాం, దట్ ఏదైతే ఫ్యాక్టర్స్ అవి కాంట్రిబ్యూట్ చేయి మనం ఆ ఎక్స్ప్లాయిట్స్ నుంచి ఓవర్కమ్ కావాలంటే నల్ బైట్స్ ఇన్ అడ్రస్, వేరియబిలిటీ ఇన్ ద లొకేషన్ ఆఫ్ ద షెల్ కోడ్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట మనం ఏదైనా ఎక్స్ప్లాయిట్ని ఓవర్కమ్ చేయాలంటే. షెల్ కోడ్ అని ఉంటుంది. ఈ షెల్ కోడ్ అనేది ఒక స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ అనమాట. ఒక పేలోడ్
యూజ్డ్ యాజ్ ఏ ప్లేలోడ్ ఇన్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో అర్థమైందా, ఏదైతే సాఫ్ట్వేర్ వనరబిలిటీస్ ఉంటాయి కదా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక పేలోడ్ లెక్క పనికి వస్తుంది అన్నమాట ఈ షెల్ కోడ్ అన్నది. ఈ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ ఆ సాఫ్ట్వేర్ వనరబిలిటీస్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇది పనికి వస్తుంది పేలోడ్ లెక్క షెల్ కోడ్ అనేది. సో ఇట్ ఈస్ దీన్నే షెల్ కోడ్ అంటారు. దీని షెల్ కోడ్ ఎందుకంటే స్టార్ట్స్ విత్ ద కమాండ్ షెల్తోని కొడితే అది షెల్ కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది, అందుకే దీన్ని షెల్ కోడ్ అంటారు. ఫ్రమ్ విచ్ ద అటాకర్ కెన్ కంట్రోల్ ద కాంప్రమైజ్డ్ మిషన్. సో ఈ షెల్ కోడ్ వాడి వాడు షెల్ కమాండ్ కొడితే షెల్ కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ షెల్ కోడ్ వాడి వాడు అటాకర్ వాడు నచ్చిన సిస్టమ్ని వాడు కంట్రోల్ చేయొచ్చు. ఎన్ఓపిఎస్ అని ఉంటుంది. ఎన్ఓపిఎస్ అంటే నో ఆపరేషన్, షార్ట్ ఫామ్ ఆఫ్ నో ఆపరేషన్ అన్నమాట. ఇదే అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ అని వచ్చినప్పుడు కమాండ్ అనొచ్చు. ఇది నోప్ అనేది నో ఆపరేషన్, ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ కమాండ్. ఇది ఏం చేస్తుంది ఎఫిషియెంట్లీ డస్ నథింగ్ ఎట్ ఆల్. ఇది ఏం ఎఫిషియెంట్గా ఏం చేయదు అనమాట. ఇప్పుడు ఇప్ బఫర్ ఓవర్ఫ్లో గురించి చదువుతాం. ఇప్ అనేది డైనమిక్ కిందకి అనమాట. ఇది అంటే డైనమిక్ కిందకి వస్తుంది ఇప్ బఫర్ ఓవర్ఫ్లో అనేది. అకర్స్ ఇన్ ద ఇప్ డేటా ఏరియా and may be introduced accidentally by an application programmer or it is a result from the deliberate exploit. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది చూడండి. ఇప్ అనేది ఫ్రీ స్టోర్ అనమాట. ఇది ఒక ఫ్రీ స్టోర్ లాంటిది, ఒక ఫ్రీ స్టోర్. ఇది ఒక మెమరీ స్పేస్ అయితే మెమరీ స్పేస్లో ఇప్ అనేది ఫ్రీ స్పేస్. ఇక్కడ డైనమిక్ ఆబ్జెక్ట్స్ అన్నీ అలొకేట్ అవుతాయి అనమాట. ఇప్పులో ఏ డైనమిక్ ఆబ్జెక్ట్ ఉన్నా డైనమిక్ డేటా అంటే ఇప్పులో స్టోర్ అవుతుంది బేసిక్గా. సో ఇప్ అనేది ఒక మెమరీ స్పేస్. ఓకే, ఇది కూడా మెమరీ స్పేసే. ఇది డైనమిక్ అలొకేషన్ అంటే డైనమిక్ ఆబ్జెక్ట్స్ డైనమిక్ అలొకేషన్ అంటే ఇప్పుడు చూసుకుంటారు ఇప్ మెమరీ. డైనమికల్ అలొకేటెడ్ ఇప్ ఈజ్ ఎ మెమరీ స్పేస్ దట్ డైనమికల్లీ అలొకేటెడ్. ఎట్లా అలొకేట్ చేస్తూ న్యూ మెలాకు కెలాకు ఫంక్షన్స్తో మనం డైనమిక్గా అలొకేట్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ ద మెమరీ స్పేస్ అలొకేషన్ వేరు ఫర్ స్టాక్ అండ్ కోడ్. సో ఏంటి మెమరీ అలొకేషన్ ఫర్ స్టాక్ ఉంటుంది చూసినావా, ఇది టోటల్ డిఫరెంట్ అనమాట. డైనమిక్ ఆబ్జెక్ట్స్ చేసుకుంటే యూజింగ్ న్యూ మెలాకు క్యాలాక్ ఫంక్షన్స్ మీరు ఇన్ని ఉంటారు, అవి వాడతారు. ఇంకా డైనమికల్లీ క్రియేటెడ్ వేరియబుల్స్, డిక్లేర్డ్ వేరియబుల్స్. మనం డైనమిక్ ప్రోగ్రామ్ రానప్పుడు డైనమిక్ కొన్ని వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ అయిన వేరియబుల్స్ వచ్చి ఇప్లో స్టోర్ అవుతాయి అనమాట. ఆ క్రియేటెడ్ అంటే బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇట్స్ ఇన్స్లైజ్ టు. సో డైనమిక్గా క్రియేట్ అయినప్పుడు అది ఎక్కడ పోయి స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన కాలం నుండి ఇప్ అయితే 0 ఉంటాయి, ఇన్స్లైజ్ విత్ 0. వన్స్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్టార్టెడ్ ఎగ్జిక్యూషన్, ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ డైనమికల్గా క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ అన్నీ పోయి ఇప్లో స్టోర్ అవుతుంది. ఇనిషియల్గా 0తోనే ఉంటుంది అట్లా అన్నమాట. ఏదైతే మెమరీ ఉంటుందో ఇప్పులో ఇది డైనమికల్గా అలొకేటెడ్ అవుతుంది బై ద అప్లికేషన్ ఎట్ ద రన్ టైం. అప్లికేషన్ రన్ అంటే డైనమిక్ రన్ అంటే ఏంటిది, రన్ అయ్యేటప్పుడు డైనమిక్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో అప్లికేషన్ రన్ అయినప్పుడు డేటా అనేది డైనమికల్గా జనరేట్ అవుతుంది, ఆ డైనమికల్ అలొకేట్ అవుతుంది ఇప్ మెమరీలో. అండ్ నార్మల్ కంటెంట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ డేటా. ఎక్స్ప్లోయిటేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద కరప్షన్. దిస్ డేటా ఈజ్ స్పెసిఫిక్ వేస్ టు కాజ్ ద అప్లికేషన్ టు ఓవర్రైట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ సచ్ as లింక్డ్ లిస్ట్ ఆపరేషన్. సో వాడు అటాకర్ ఏం చేస్తాడు, లోపల లింక్డ్ లిస్ట్ అట్లా ఉంటాయి కదా స్ట్రక్చర్స్, అట్లా డేటా స్ట్రక్చర్స్, ఆ లింక్డ్ లిస్ట్ పాయింటర్స్ని ఓవర్రైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అప్లికేషన్. సో మనం బఫర్ ఓవర్ఫ్లోని మినిమైజ్ చేయడం ఎలా, చాలా సింపుల్. ఇది మంచిగా ఉన్నాయి పాయింట్స్, చాలా డిఫరెంట్ యాక్చువల్లీ బఫర్ ఓవర్ఫ్లో చేయడానికి. కానీ దానికంటూ వేస్ ఉన్నాయి. డిఫికల్ట్ టు ప్రివెంట్ ఆల్ పాసిబుల్ అటాక్స్. అన్ని పాసిబుల్ అటాక్స్ని ప్రివెంట్ చేయలేము, అయినప్పటికీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి విచ్ కెన్ హెల్ప్ టు మినిమైజ్ ద బఫర్ ఓవర్ఫ్లో. దట్స్ ఆర్ ఫస్ట్ ఇది అసెస్మెంట్ ఆఫ్ సెక్యూర్ కోడ్ మాన్యువల్లీ. సో చెప్పినాం కదా C++ అండ్ అసెంబ్లీ లాంగ్వేజెస్లో చూసుకోవాలి మనం బఫర్ ఓవర్ఫ్లోని ఎంత బాగా అర్థం చేసుకుంటే రాకుండా అంత బాగా మనం కాపాడగలుగుతాం. సో అయితే బఫర్ ఫ్లో అక్కర్స్ when the program or process tries to store more data in a buffer than it was intended to hold. సో ఎప్పుడు ఈ బఫర్ ఫ్లో వస్తుంది, దానికి కావాల్సిన మెమరీ స్పేస్ ఇంత, దాంట్లో అంతే పడుతుంది. అంతకన్నా నువ్వు ఎక్కువ ఇన్పుట్ ఇచ్చి ఎక్కువ స్టోర్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు బఫర్ ఓవర్ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో డెవలపర్స్ ఏం చేయాలి, వాళ్ళకి అర్థం చేసుకోవాలి, ఎడ్యుకేట్ కావాలి వాళ్ళు. సో దట్ ఆ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఏదైతే ఫంక్షన్స్ ఉంటాయో ఇప్పుడు స్ట్రిప్ అయ్యి str cat స్ప్రింట్ అండ్ మీ స్ప్రింట్ ఇవన్నీ C లాంగ్వేజ్లో ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే బఫర్ ఓవర్ఫ్లోకి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ చేస్తాయి అన్నమాట.
ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది, అది ఉన్నదానికన్నా ఎక్కువ స్టోరేజ్ చేసేదానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఈ ఫంక్షన్స్ని కొంచెం తగ్గించాలి డెవలపర్స్, కోడ్ని బాగా రాయాలి. ఇంకోటి డిసేబుల్ స్టాక్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మెస్లెస్ కోడ్ కాసెస్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ టు ద ప్రోగ్రామ్ అండ్ ఇట్ రిసైడ్స్ ఇన్ ద స్టాక్ అండ్ నాట్ ఇన్ ద కోడ్ సెగ్మెంట్. సో స్టాక్లో ఉంటుంది, కోడ్లో ఏముంటుంది, ఏదైతే వాడు అటాకర్ చేసిన పని. ఎనీ కోడ్ దట్ అటెంప్ట్స్ టు ఎగ్జిక్యూట్ అనే అదర్ కోడ్ రిసైడింగ్ ఇన్ ద స్టాక్ విచ్ కాసెస్ అండ్ సెగ్మెంట్ వాల్యుటేషన్. సో వాడు ఏం చేస్తున్నాడు, స్టాక్ యూజ్ చేసి, స్టాక్ ఓవర్ఫ్లోని యూజ్ చేసి వాడు ఎగ్జిక్యూషన్ని ప్రోగ్రామ్ని రీరైట్ చేస్తుండు, ఓవర్ రైట్ చేస్తుండు. సో అట్లా మనం రాకుండా చేయాలి. స్టాక్ ఎగ్జిక్యూషన్ ప్యారల్గా స్టాక్ ఎగ్జిక్యూషన్ కాకుండా చూసుకోవాలి మనం. ఇంకోటి కంపైలర్ టూల్స్. ఓవర్ ద ఇయర్స్ మనం కంపైలర్స్ హ్యావ్ బిన్ బికమ్ మోర్ అండ్ మోర్ అగ్రెసివ్ ఇన్ ఆప్టిమైజేషన్. సో మంచి ఆప్టిమైజేషన్ అవుతుంది చాలా కంపైలర్స్. అండ్ చెక్ ద పర్ఫార్మ్ వేరియస్ కంపైలర్ టూల్స్ ఆల్రెడీ ఆఫర్ వార్నింగ్ ఆన్ ద యూజ్ ఆఫ్ అన్సేఫ్ కన్స్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్స్ మనం కంపైలర్ టూల్స్, ఇప్పుడు కంపైలర్స్ మంచి కంపైలర్స్ వాడినాక నువ్వు ఏమంటే కొన్ని అన్సేఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, లైక్ గెటర్స్, STR, ఎక్సెట్రా. ఈ ఏం చేస్తాయంటే డెవలపర్స్ ఎడ్యుకేట్ అవుతాయి, ఇంకా రీస్ట్రక్చర్ చేస్తారు ప్రోగ్రామ్ కోడ్ని. అలాంటి వార్నింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? ఈ కన్స్ట్రక్టర్స్ వాడుతున్న కంపైలర్ చూపించినాకో ఈ కన్స్ట్రక్టర్స్ బఫర్ ఓవర్ఫ్లోకి వెళ్ళిపోతాయి. సో అది మంచి కంపైలర్స్ వాడినాకో నువ్వు ఏం చేస్తుంది, ఇక వార్నింగ్ ఇస్తుంది, ఈ కన్స్ట్రక్టర్స్ వల్ల బఫర్ ఓవర్ఫ్లో వస్తుంది. వాడు ఎడ్యుకేట్ అవుతాడు, వాడు అవి వాడాడు, అట్లయితే అనమాట. ఇంకా డైనమిక్ రన్ టైం. ఇన్ దిస్ స్కీమా ఎన్ అప్లికేషన్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ప్రివెంట్ అటాక్స్. మనం అటాక్స్ని కాపాడుతాం. దిస్ మెథడ్స్ ప్రైమరీ రిలేస్ ఆన్ ద సేఫ్టీ కోడ్ బీయింగ్ ప్రీలోడెడ్ బిఫోర్ ఎన్ అప్లికేషన్ ఇన్ సిస్టమ్. సో ఒక అప్లికేషన్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ కాకముందే ప్రోగ్రామ్ అనేది మనం చాలా మంచిగా రాస్తాం. దిస్ ప్రీలోడెడ్ కాంపోనెంట్ కెన్ ఎడర్ provide safer version of the standard unsafe functions or it can ensure that return addresses are not evaded. One example of such tools like libasafe అనమాట. అలాంటి ఇది ఒక లైబ్రరీ అనమాట. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ద వే టు సెక్యూర్ కాల్స్ టు దిస్ ఫంక్షన్స్ ఈవెన్ ఇఫ్ ద ఫంక్షన్ ఇస్ నాట్ అవైలబుల్. సో మంచి సెక్యూర్గా ఫంక్షన్స్ కాల్ చేస్తారు, బఫర్ ఓవర్ఫ్లోని కాపాడుతాయి.